ఒకసారి పులి సీత ఏం మాట్లాడుతున్నదో వినండి అబ్బా, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని అడుగుతున్నా. ఏంటి ఆయన ఒక పార్టీకి అధినేత. పార్టీకి ఆయన నేను కూడా పెడతా రేపటి నుంచి పార్టీ. మరి నేను అప్పుడు అధినేతను కానా? పెడతాను. 151 సీట్స్ వచ్చినా కూడా ఒక మాజీ సీఎం ఆయన. మాజీ సీఎం. అంతకు ముందు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కమంటే ఎవరైనా నొక్కుతారు. అక్క, పార్టీ పెట్టడం అంటే మేకప్ వేసుకున్నంత ఈజీ అనుకున్నాం. పార్టీ పెట్టడము ఆ రోజుల్లో సోనియా గాంధీ గారిని ఎదిరించి సొంతంగా ఒక పార్టీ పెట్టి 151 స్థానాలు గెలిచి ఎవరు పొత్తు లేకుండా, అండర్లైన్ చేసుకోక, ఎవరు పొత్తు లేకుండా ఓడినా గెలిచిన సింగిల్గా ఉన్న మగాడు గురించే నువ్వు ఇన్ని మాట్లాడితే, ఎవరో పెట్టిన పార్టీని లాక్కొని పొత్తు లేకపోతే గెలవలేమని మీ గురించి మేమెలా మాట్లాడాలి? బటన్లు ఎవరైనా నొక్కుతారన్నావు కదా, మరి మీ పార్టీ వాళ్ళు ఎందుకక్క చెప్పిన హామీలను ఇంకా నెరవేర్చలేదు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాల కరోనా ఉన్నప్పటికీ కూడా 3 లక్షల కోట్ల అప్పులైతే మీ హయాంలో ఎటువంటి విపత్తు రాలేదక్క. మీరు 2 లక్షల కోట్ల అప్పు ఈ 16 నెలల్లో. ఎవరిది పాలన? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీదక్క. నీ గురించి మాట్లాడే స్థాయి అయితే మాదే. నేను చెప్తున్నాను కదా, మాదే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అయితే నీది కాదు. ఒకసారి మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి మాట్లాడడం కాదు, మనస్సాక్షితో మాట్లాడాలి. ఎవరి హయాంలో ప్రజలకి ఎంత మంచి జరిగింది, ఎవరి హయాంలో పేదలు పెత్తందారులా బతికారు అని ఒకసారి ఆలోచించి మాట్లాడక్క. నెక్స్ట్ టైం నుంచి నోరుంది కదా అని మాట్లాడితే ఎవరు చూసి చేతులు కట్టుకొని నిలబడరు. అందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి, అందరికీ మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది. నువ్వు మా నాయకుడి గురించి కించపరిచి మాట్లాడుతున్నావు అంటే మేము మీ నాయకుడి గురించి కూడా కించపరిచి మాట్లాడే అధికారం మాకు ఉంటుంది. నిజాలు మాట్లాడు. ఒకవేళ మా పార్టీ వాళ్ళే మా నాయకుడు తప్పు చేసినా సరే ప్రశ్నించు. అంతేగాని లేనిపోని అబద్ధాలు చెప్పడం అనేది చాలా 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 తప్పు.